నమస్కారాలు. జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మొదటి విడతల్లోనూ రెండో విడతలోనూ వెనుకబడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా మొదటి విడతలో రెండో విడతలో వెనుకబడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ మూడో విడత ఏ విధంగానైనా కనీసం నా నియోజకవర్గంలో ఉన్న పరువును కాపాడుకోవాలని చెప్పిన ఆలోచనతోటి పరోక్షంగా మొదటి విడత రెండో విడత ఎంపికైనటువంటి సర్పంచ్లకు ఆత్మీయ సమ్మేళనం పేరిట మూడో విడత గౌరవప్రదంగానైనా సర్పంచ్లు గెలుచుకోవాలని చెప్పని ప్రచారానికి పరోక్షంగా సమావేశం పెట్టుకున్నట్టే తప్ప ఎవరైనా ఈ జిల్లాలో నిజంగా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ హోదాలు ఉన్నాయనే ఆత్మీయ సమ్మేళనం ఎప్పుడు చేయాలి? మూడు విడుదల అయిపోయిన తర్వాత నీ నియోజకవర్గంలో ఒకటే మండలం అయింది కదా నిన్న. ఇంకా 4 మండలాల్లో సర్పంచ్ ఎన్నికలు 10 కోట్లు ఉన్నాయి. ఇప్పుడే ఆదర బాదరగా వచ్చే ఆత్మీయ సమ్మేళన పేరిట నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఈ మూడో విడతలన్నా కనీసం పరువు కాపాడండి అని ప్రజలను పరోక్షంగా వేడుకోవడానికి కోసమే ఈ ఆత్మీయ సమ్మేళనం అంటున్నారు. అరే రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత రెండు విడతలు 4,700 పైచీలకు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలిచినని చెప్పని అన్ని పత్రికలు రాస్తే నేను అవసరం తెలంగాణ రాయకపోతే మాకేం బాధ లేదు. నువ్వు 2,000 కూడా దాటిన పరిస్థితి అయితే ఈ రోజు ఇక్కడ మాట్లాడుతూ ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో 80 దాటినమంటున్నావు. అరే నువ్వు 60 కన్నా అయిపోయినావు చెప్పని పత్రికలు చెప్తే ఏంటి ఈ గ్లోబల్స్ ప్రచారం ఏంటి? కేటీఆర్ గారు ఉంటున్నా మసిపూసి మారేడుకాయ చేయడం మొదటి నుంచి మీకు అలవాటు. అంటే ఏ విధంగానైనా మూడో విడత జరుగుతున్నటువంటి అటువైపు ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేటలోనైనా ఒక్క సీట్ అన్నా ఎక్కువ గెలిచి పరువును కాపాడుకోవాలని చెప్పి నీ ప్రయత్నం ప్రాకులాడ తప్ప ఈ రోజు ఆత్మీయ సమ్మేళనంలో మేము ఆ 4 మండల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా. అధికార పార్టీ అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓట్లేసి గెలిపించబడు. గ్రామాలను అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే ప్రయత్నం చేయడానికి మీ యొక్క సహకారాన్ని ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతున్నా. నిజంగా విజ్ఞులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడు పెడతారు మీరు ఆత్మీయ సమ్మేళనం? మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత లేదు నీ దగ్గరకు ఒకవేళ వాళ్ళు వచ్చినప్పుడు గౌరవంగా శాలువగా తప్పులేదు. కానీ ఏకంగా ఆత్మీయ సమ్మేళనం పేరిట ఒక సభను జరుపుకోని ఇక మమ్మల్ని అంటున్నాడు. అరే మీ 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ప్రజల దగ్గరికి వెళ్తే తప్పుపడుతూ నువ్వు ఇంకో ప్రక్రియ పూర్తి కాకముందే వచ్చినావంటే ఈరోజు నీలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు నా గెలుపు కోసం కూడా ఏదో మాట్లాడినట్టుగా 2009లో నువ్వు 171 ఓట్లతో గెలిచినావు. అది మర్చిపో కేటీఆర్ అంటున్నా. 2018లో 89,000 మెజార్టీ, నీ 2023లో 27,000 మెజార్టీ. ఎటువైనా నీ 62,000 ఓట్లు ఉంటున్నా. పార్లమెంట్ ఎన్నికల్లో నీ సిరిసిల్లలో భారతీయ జనతా పార్టీకి అప్పుడు నీ ఓట్లు వేయినప్పుడు అంటే ప్రశ్నించేవారులే అనుకుంటున్నావు అంటున్నా. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటము సమానం. గెలిచిన ప్రజల మధ్యలో ఉన్నా నీలాగా పట్టాలో లేరు. ప్రజలు ఆశీర్వదించారు, ప్రజల ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తున్నారు. గెలిచిన సర్పంచ్లందరికీ శుభాకాంక్షలు చెప్పినాం. వస్తున్న అందరికీ కూడా మీ గ్రామాల అభివృద్ధిలో ప్రభుత్వం పాలు పంచుకుంటుందని చెప్పినాం. నీ మెజార్టీ ఎంత? 89 నుంచి 27,000 అంటే 62,000 ప్రజలు నీ వెనుక నుంచి 10 ఏళ్ళు అధికారంలో కదా నీ దగ్గర 62,000 మెజార్టీ ఎటువంటి మీద ఉంటుంది. యువరాజు నాన్న తర్వాత నాన్నలాగా నువ్వు కేసీఆర్ తర్వాత యువరాజు 89 నుంచి ఇంకా 10 ఎగబాకాలి. 62 పడిపోయినట్టు నువ్వు ఫెయిల్ అయినట్టు కాదా అంటున్నా. పరువు ఓలేదా నీదంటున్నా. ఈరోజు వ్యక్తిగా విమర్శించిన మానుకో. ఇంకా మీ బీఆర్ఎస్ పార్టీలు ఎవరుంటారు నాయన? మీ సొంత చెల్లి కవితనే వెళ్ళిపోయి మీ సొంత చెల్లి కవిత ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతున్నావు. ఆ 10 సంవత్సరాల పరిపాలనలో భూ కబ్జాలు, శిఖం భూముల కబ్జాలని పలు జిల్లాలకు పోయినప్పుడు పలువురు ఎమ్మెల్యేలు ఆనాటి
వారి పేర్లు కవిత చెప్తుంది ఆధికేయంగా నీ మీదనే 2 రోజుల క్రితం ఏదైతే భూ కబ్జాలు దారుదాలో మా అన్న తోడైందని చెప్పండి. దానికి సమాజం చెప్పింది కదా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. దానికి సమాజం చెప్పలేక మామూలు వ్యక్తిగతంగా విమర్శించేటువంటి ఒకవేళ మా దిక్కు చూపిస్తే 4,000 మీ వైపు చూపిస్తే లీగల్ సెల్ వేస్తా అంటున్నాడు. నువ్వు లీగల్ సెల్ వేసుకుంటావు, ఇల్లీగల్ సెల్ వేసుకుంటావు, వేసుకో. అరే సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేయాలి, ఇప్పుడు లీగల్ సెల్ ఎందుకు గుర్తొస్తుంది నీకు ఓటున్నా? మీ బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడం చేసే లీగల్ సెల్ ఎందుకు గుర్తుకొస్తుంది ఓటున్నా? అంటే 10 ఏళ్లు మీరు లీగల్ సెల్ అడ్డం పెట్టుకొని ఆనాడు మా సర్పంచ్